సజీవుడు, సర్వశక్తిమంతుడు, గనుడు, విజార్హుడైన మన దేవునికి స్తుతియు మహిమ ఘనత యుగాలు కలుగును గాక. ఆమేన్. ఇంత శ్రేష్టమైన కృప, దయ, కనికరము దేవుడు మనకి ఇచ్చినందుకు దానికి ప్రత్యేకంగా వందనాలు చెల్లించాలి. ప్రభు యొక్క పేరట మనమందరం కూడా ఆయన పరిశుద్ధ సన్నిధానంలో చేరటం, ఆయనను స్తుతించటం నిజంగా మనకంతైనా ఆశీర్వాదం. ఒకప్పుడు మనం వెలుపటి వారు, దేవుణ్ణి సమీపించలేని వారము, పాపులము, ప్రభువుకు దూరస్తులము, దేవుని పిల్లలు కనబడలేని స్థితిలో ఉన్న వాళ్ళము. కనుక ప్రభు దయను బట్టి, కృపను బట్టి మనలను ఆయన రక్తము చేత, ఆయన కృప చేత మనలను సమీపస్తులుగా చేసుకున్నందుకు ఆయనకంతైనా మనము రుణస్థులమై ఉన్నాం. ఈరోజు ప్రభు యెరూషలేమునకు వెళ్ళిన దినం. ఇది లేఖన నెరవేర్పు కొరకే ఆయన వెళ్ళాడు. జకర్యా ప్రవక్త ప్రభువును గురించి ఆయన రాకముందే కొన్ని వందల సంవత్సరాల క్రితము ఆయన యెరూషలేమునకు ఇలాగా వస్తారు అని మరి ముందుగానే ప్రవచించారు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదివితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అనేక ఈ మఠలాదివారాలు మనం జరుపుకున్నాం. చాలా మఠలాదివారాలు జరుపుకున్నాం. ఆయా మఠలాదివారంలో మన వాక్యము గాడిద గురించి మనం ధ్యానం చేశాం. ప్రభు ఎక్కినటువంటి గార్ధాపం గురించి, తర్వాత ఆయన వెళ్ళినప్పుడు ఆ యెరూషలేము గురించి మనము ధ్యానం చేశాం. ఇంకా రకరకాల కోణాలలో ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. ఈ రోజున ఈ జకర్యా ప్రవక్త చెప్పిన మాటల ప్రకారము నీ యొద్దకు వచ్చుచున్నాడు అనే మాట మీద మనం కొన్ని నిమిషాలు ధ్యానించాం. నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎవరి యొద్దకు? యెరూషలేమునకు వచ్చుచున్నాడు. యెరూషలేము కంటే యెరూషలేము పట్టణంలో ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నారు అని ప్రవక్త ప్రకటించారు. కాబట్టి ఆ ప్రవచనము నెరవేర్పును బట్టి ప్రభు ఈ దినము వెళుతూ ఉన్నారు. కనుక అందుకనే ఆయన సిద్ధపడుతున్నాడు ఇక్కడ వెళ్ళేయడానికి. ఏమంటారు ప్రభు? కనుక మీరు బెత్లెహేము అనేటువంటి ఊరికి వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుట ఉన్న గ్రామంలోనికి వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోడుకొని రండి. ఎవడైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యెరూషలేమునకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు. యెరూషలేమునకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఎలాగే వెళ్ళాలి అంటే ప్రవక్త తన గురించి ఏమైతే చెప్పారో అలాగే ఆ నెరవేర్పును బట్టి దాన్ని నెరవేర్చునట్టుకు నేను వెళ్ళాలి అని ఆయన ప్రవక్త చెప్పిన ప్రకారంగా వెలుచున్నట్లు మనం చూస్తున్నాం. కనుక వెలుచు మరి దానిలో ప్రవేశించాడు. ఏమని ఉన్నది? నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎవరి యొద్దకు వస్తున్నాడు?
యెరూషలేము నొద్దకు వచ్చుచున్నారు. కనుక యెరూషలేము యేసుక్రీస్తు ప్రభువును చేర్చుకున్న విధానమును మనం చూస్తాం. కనుక ఎలాగా యెరూషలేము యేసుక్రీస్తు ప్రభువును చేర్చుకున్నది, ఆయన వచ్చినప్పుడు, ఆయన దాని యొద్దకు వచ్చినప్పుడు, ఆ పట్టణానికి సమీపించినప్పుడు యెరూషలేము నిరాకరించలేదు ప్రభువును. యెరూషలేము నిరాకరించలేదు. వద్దు, మా దగ్గరికి రావద్దు, మా ఊరికి రావద్దు కనుక అని ఆయనను ఆటంకపరచలేదు, నిరాకరపరచలేదు. కనుక యేసుక్రీస్తు ప్రభువు వస్తూ ఉన్నప్పుడు ఆయనను మరి చేర్చుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. కనుక ఎలా చేర్చుకున్నారు ఆ ప్రభువును అంటే మనము దేవుని యొక్క వాక్యంలో ఈ 21లోనే చూస్తాం. 9వ వాక్యం నుండి 8 నుండి చదువుదాం. జన సమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము స్తుతించబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. కనుక సిద్ధపరుస్తున్నారు ప్రభు యొక్క రాకకు. వారందరూ కూడా సిద్ధం చేస్తున్నారు. ఏం సిద్ధం చేశారు అంటే అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. తమ బట్టలను, ప్రశస్తమైన బట్టలను యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోనికి వచ్చుటకు వారి బట్టలను దారి పొడుగున పరిచి, మరికొందరు చెట్ల కొమ్మలు, ఒలీవల చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచి. కాబట్టి ఈ రీతిగా వారు ఆయన తమ గ్రామములోనికి లేక తమ పట్టణములోనికి వచ్చుట కొరకు వారు స్వాగతిస్తూ ఆయనను చేర్చుకోవడానికి సిద్ధపరుస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లారా చూడండి, కనుక దారి పొడుగున బట్టలను పరిచారు, దారి పొడుగున ఒలీవల చెట్ల కొమ్మలను నరికి వారు పరిచినట్లు చూస్తూ ఉన్నాం. కనుక జనసమూహములలో అనేకులు ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారు ఏం చేస్తున్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచు ఆయనను స్తుతించుచు ఆయనను చేర్చుకున్నారు. కాబట్టి ఆయన్ని వెల్కమ్ చేయడం, ఆయనకు స్వాగతం ఇవ్వడం, ఆయన్ని చేర్చుకోవడం ఎలాగుంది అంటే చాలా ఘనంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. నిరాకరించలేదు, ప్రభువును చేర్చుకోవడానికి వారు నిరాకరించలేదు. కాబట్టి వారందరూ కూడా బహుగా ఘనముగా స్వాగతము ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దారిని సిద్ధపరచటమే కాదు, ఒక ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక ముఖ్యమంత్రి వారి యొక్క ప్లేస్కి వచ్చేటప్పుడు ఆయన వచ్చిన మార్గములన్నిటిని కూడా స్వచ్ఛంగా ఉంచుతారు. కనుక ఆ పార్టీకి తగినటువంటి జెండాలన్నీ ఉంచుతారు. కనుక ఆ దారి అంతా కూడా చాలా శుభ్రంగా ఉంచుతారు, సెక్యూరిటీని ఉంచుతారు. ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. కనుక దారులన్నీ క్లీన్గా ఉండాలి, ఎక్కడ కూడా గలీజ్గా డర్టీగా ఉండకూడదు. కాబట్టి అంత మాత్రమే కాకుండా ఆయన ఫ్లైట్లో దిగగానే లేకపోతే హెలికాప్టర్ దిగగానే ఆయనకు వెల్కమ్ చేయడానికి అనేకులు, వందల కార్లు, వందల వాహనాలు మరి ఆయనకు జై కొట్టుకుంటూ ఏం చేస్తారు? పూలమాలలు కట్టుకొని, బొకేస్ తీసుకొని ఆయనకు వెల్కమ్ చేయడానికి వెళ్తారు. కాబట్టి ఆయనకు ఒక రకమైన సంతోషం కలుగుతుంది. ఈ ప్రజలకు నేనంటే ఎంత అభిమానం, ఎంత ఇష్టం, ఎంతగా ప్రేమతో వారు నన్ను స్వాగతిస్తున్నారు అని చాలా గర్వకారణంగా ఫీల్ అవుతారు, చాలా సంతోషంగా ఉంటారు. కనుక ముఖ్యమంత్రికి గారు వచ్చినప్పుడు ఆ రీతిగా స్వాగతం ఇస్తారు. కానీ ఇక్కడ దేవాది దేవుడు, రాజాది రాజు, ప్రభువుల ప్రభు
ఈ యొక్క యెరూషలేమునకు రాకముందే ప్రవక్తల చేత ప్రవచించబడినటువంటి వాడై దానిని ఫుల్ఫిల్ చేయడానికి, నెరవేర్చడానికి ఏం చేస్తున్నారంటే వచ్చుచూ ఉంటుండగా ఆయనను ఏ రీతిగా చేర్చుకోవడానికి వారు సిద్ధపడుతున్నారో మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఆ దారి పొడుగున బట్టలు, దారి పొడుగున చెట్ల కొమ్మలు, అలాగనే వాటి ద్వారా నడిపించటం కాకుండా ఏం చేస్తున్నారంటే స్తుతుల మధ్యలో, స్తోత్రాల మధ్యలో, గానాల మధ్యలో ఆయన ఏం చేస్తున్నారు? యెరూషలేమునకు ఆహ్వానిస్తున్నారు. దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి కీర్తిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ ఆయనను మరి చేర్చుకున్నట్లుగా దేవుని పిల్లారా మనం చూస్తాం. కాబట్టి ఎంత చాలా మందికి శాస్త్రులకు పరిచయాలకు నచ్చలేదు. నచ్చక ఎందుకు నీ శిష్యులు ఇలాగా గోల చేస్తున్నారు, వస్తున్నా అంటున్నారు, స్తోత్రం అంటున్నారు, పాటలు పాడుతున్నారు, ఏంటి హంగామా, ఈ ఆర్భాటం అవసరమా? మౌనంగా ఉండమని చెప్పు అని అన్నప్పుడు ప్రభు అన్నారు, వీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి, ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. కనుక వారు స్తుతించటము, వారు గణపరచటము, వారు దేవుని ఆరాధించుచు ఆయనను వారి యొక్క పట్టణంలో చేర్చుకోవటము మరి చాలా మందికి ఇష్టం లేదు, చాలా మందికి అంగీకారంగా లేదు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఆలోచించేయాలి. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనము ఏ రీతిగా ప్రభువును చేర్చుకుంటున్నాం. కనుక ఆ రోజు యెరూషలేములో ఆయన్ను చేర్చుకున్నారు. యెరూషలేములో ఆయన్ని చేర్చుకొని అలాగా ఘన స్వాగతము ఇచ్చారు. ఘన స్వాగతం ఇచ్చి ఆయనకు మహిమను, ఘనతను, ప్రభావములను ఆయన దారి పొడుగున చెల్లిస్తూ ఆయన ఆహ్వానించారు. దారినంతా సిద్ధపరిచి ఆయన తీసుకుని వెళ్ళారు. కాబట్టి ఈ రోజున అలాగా మనము కూడా ప్రభువును మన హృదయంలో చేర్చుకోవాలి, మన గృహంలో చేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును మనం చేర్చుకోవడానికి నిరాకరించకూడదు. యేసుక్రీస్తు ప్రభువును చేర్చుకోవడానికి ఆయనను మన హృదయంలో కానీ మన గృహంలో కానీ ఆయనకు చేర్చుకోవడానికి మనం నిరాకరించకూడదు. ఆయన్ని సంతోషంతో మనం చేర్చుకోవాలి, ఆనందంతో ప్రభువును మనం చేర్చుకోవాలి. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఆ రీతిగా మనం చేర్చుకున్నప్పుడు దేవుని బిడ్డారా అది మనకు క్షేమం, మేలు. కాబట్టి వీరు ఆ రీతిగా చేర్చుకున్నారు ప్రభు. చాలాసార్లు మనము ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయము, ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయములో ఒక సన్నివేశాన్ని మనం చదువుదాం. 34వ వాక్యాన్ని చదవండి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొన వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. కాబట్టి ఇక్కడ గెరాసిన దేశములోనికి ప్రభు, గదరేలియా గెరాసినుల దేశములోనికి ప్రభు వచ్చారు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఒక ఉగ్రుడైన మరి ఒక సమూహపు దెయ్యాలు ఆవరించినటువంటి, దెయ్యం పెట్టినటువంటి వాడు ఒకడు పెద్దగా కేకలు వేసుకుంటూ ఆయనకు ఎదురుగా వచ్చాడు. వాడు ఎన్నో రోజుల నుంచి బహు మరి క్లిష్ట పరిస్థితులలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరంగా ఉన్నాడో మనము చూస్తాం. చదువుదాం, 28వ వాక్యం నుండి చదువుదాం. చేరగా దెయ్యము పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడనో ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపై మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయిచుండగా ఆ దయ్యములో నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళలో పడి చచ్చెను. కాబట్టి ఇక్కడ
ఉగ్రుడుగా ఉన్నాడు. దెయ్యాలు, చాలా దెయ్యాలు అతనికి పట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా లూకా సువార్తలో చూస్తే ఇంకా కొద్దిగా క్లియర్గా మనము చదువుతాం. కాబట్టి చూడండి, 31వ వాక్యం చదువుతాం. చాలా దెయ్యములు వానిలో ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పెను. పాతాళములోనికి పోవుటకు తనకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనెను. కాబట్టి వాడు చాలా దెయ్యములు వాడిలో ఉన్నట్టు మనం చూస్తాం. 29వ వాక్యంలో ఏలయనగా ఆయన మనుషుని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచు వచ్చెను కనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి అందించిరి. కానీ వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. అడవిలోనికి, శ్మశానాలలోనికి తరుముకొని వెళ్తా ఉంది దయ్యం. కనుక దురాత్మల చేత పీడింపబడుచున్నటువంటి వ్యక్తిని మనం ఇక్కడ చూస్తాం. చాలా దెయ్యాలు వారిలో ఉన్నాయి. మనము చాలాసార్లు మనిషి బాగా ఉంటే ఏదైనా సంపాదించుకుంటాము అని అనుకుంటాం. అది వాస్తవమే. కనుక యేసుక్రీస్తు ప్రభు దృష్టిలో కూడా మనిషి చాలా ముఖ్యుడు. అందుకనే మనుషులమైన మన కొరకు, పాపులమైన మన కొరకు తన ప్రాణమునే ఆయన ఇచ్చి, తన రక్తాన్ని కార్చి మన కొరకు బలి అయి మరి తనను తాను సమర్పించుకున్నాడు మన కొరకు. ఎందుకంటే మనుషులమైన మనము చాలా బలహీనులుగా ఉన్నాం కాబట్టి మనలను ప్రేమించి మనలను బాగు చేయాలనే ఉద్దేశంతో తనను తాను సమర్పించుకున్నాడు ప్రభు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఒక మనిషిని బాగు చేసి జంతువులు చనిపోయినప్పుడు ఆ ఊరి వారు చాలా ఫీల్ అయిపోయారు, చాలా బాధపడ్డారు. మనిషి ఎన్నో సంవత్సరాల నుండి శ్మశానంలో ఉంటూ బట్టలు కట్టుకొనక ఎన్ని సంఖ్యల చేత కంట్రోల్లో ఉంచాలని, బంధించాలని, స్వాధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నం చేసినా వాటిని తెంచుకొని సమాధుల్లోనికి వెళ్తూ కేకలు వేసుకుంటూ రాత్రి పగళ్ళు కూడా చాలా భయంకరంగా అపవాది స్వాధీనంలో మరి అతడు బాధపడుతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేశాడు? బాగు చేశాడు. ఆ దెయ్యములన్నిటిని కూడా ఆయన వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టి ఆ యొక్క దెయ్యాలకు ఆజ్ఞాపించాడు, ఇదిగో మీరు వెళ్ళిపోండి వారిని విడిచిపెట్టి అంటే ఆ దెయ్యాలు మనవి చేసుకున్నాయి, అయ్యా మమ్మల్ని వెళ్ళగొట్టగలిగితే ఆ పందులలోనికి మమ్మలను వెళ్ళగొట్టండి అనగా ప్రభు అన్నాడు వెళ్ళండి అన్నాడు. కనుక అన్ని కూడా దెయ్యాలన్నీ, ఎన్ని దెయ్యాలో ఆ సమూహపు దెయ్యాలన్నీ కూడా ఈ పందుల మందల్లోకి వెళ్ళినప్పుడు ఆ పందులు పరిగెత్తి సముద్రంలో పడి ఊపిరి తిరగక అనేక పందులు ఏమైపోయాయి? చనిపోయాయి. పందులు చనిపోయాయి, మనిషి బాగుపడ్డాడు. మనిషి బాగా ఉన్నప్పుడు పందిని కట్ చేసి దాని మీట్ తింటే అది వారికి బాధ కలిగించదు, దాని మాంసం తింటే బాధ కలిగించదు. కానీ మనిషి బాగా ఉండడానికి మన సంతోషం కొరకు ఏదైనా చేస్తాం, దేన్నైనా మన సంతోషం కొరకు మనం అనుభవిస్తాం. కానీ ఒక మనిషి బాగుపడి పందులు చనిపోయినప్పుడు ఇక్కడ అందరూ ఫీల్ అయిపోయారు. దేశంలో వాళ్ళందరూ కూడా చాలా బాధపడినట్టు మనం చూస్తున్నాం. కనుక వారందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వేంటి పని చేసావు? మా పందులందరిటిని కూడా నువ్వేం చేసావు? చంపేసావు. లేదు, మనిషి బాగుపడ్డాడు కదా, అతడు బట్టలు కట్టుకున్నవాడై యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డాడు. ఏంటి ఇంత ఉగ్రంగా ఉండేవాడు, సమాధుల్లో ఉండేవాడు, తనను తాను గాయపరుచుకునేవాడు, అతను మతి స్థిమితం లేకుండా ఉండేవాడు, ఇటువంటి భయంకరుడు ఎలా మారాడు అని వారందరూ కూడా సంతోషించారు, ఆనందించారు. ఒకవైపు మరికొంతమంది ఏం చేశారంటే ఈయన మా ఊరిలో ఉండకూడదు, అందుకనే ఏమన్నారంటే మా ఊరు విడిచిపెట్టుకోండి, మా ప్రాంతము విడిచిపెట్టి వెళ్ళిపోండి, మా ఊరిలోకి రావద్దు, మా ఊరిలో ఉండకూడదు అని ఒక రక్షకుణ్ణి, ఒక ప్రభువును, దేవుణ్ణి వారి ఊరిలోకి రానివ్వకుండా ఆయన్ను మరి వెళ్ళగొట్టినట్టు మనం చూస్తున్నాం. కానీ యెరూషలేము అయితే అలాగ వెళ్ళగొట్టలేదు ఆయన. యెరూషలేము ఆయన వెళ్ళగొట్టలేదు. కనుక యెరూషలేములో ఆయన రాకడ కొరకు అనేకులు బట్టలు పరిచారు,
ఆయన రాక కొరకు అనేకలు ఒలీవల చెట్ల కొమ్మలు నరికి దారి పొడవులకు వచ్చారు. ఆయన రాకడ కొరకు అనేకులు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఓసన్న జయమే అని ఆ స్తుతుల మధ్యలో ఆయన ఏం చేస్తున్నారు, గణపరుస్తూ యెరూషలేమునకు ఆహ్వానించినట్లు దేవుని పిల్లారా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున మనము నిరాకరించబడినటువంటి వారుగా యేసుని ఉండకూడదు, కానీ చేర్చుకునే వారుగా మనము ఉండాలి. మన హృదయంలో ఆయన్ని చేర్చుకునేవారుగా, మన కుటుంబంలో ఆయన్ని చేర్చుకునే బిడ్డలుగా మనం ఉండాలి. నిరాకరిస్తే ఎవరికి నష్టం? మనకే నష్టం. ప్రభువును నిరాకరిస్తే మనకే నష్టం. ప్రభువాన్ని వద్దు. చాలా మంది ఈ రోజున దేవుని మందిరంలో వాక్యం వింటున్నాము కానీ ఇంకా ప్రభువుని నమ్ముకోవట్లేదు. దేవుని మందిరంలో వాక్యం వింటున్నాము కానీ, మందిరానికి వస్తున్నాం కానీ ప్రభు యొక్క రక్షణ గురించి కానీ, మారు మనసు గురించి కానీ, పాప క్షమాపణ గురించి కానీ మనం ఆలోచన చేయట్లేదు. దేవుని రాజ్యం గురించి, ప్రభువును నమ్ముకునే విషయముల గురించి మనం ఆలోచన చేయట్లేదు. కనుక ఎందుకంటే నిరాకరిస్తున్నాం కొన్నిసార్లు దేవుని. ప్రభువును నమ్ముకునడానికి, ప్రభువుని చేర్చుకున్న కొరకు, ప్రభువుకు మన బ్రతుకునిచ్చుట కొరకు మనం నిరాకరిస్తాం. అలాగే నిరాకరించకూడదు. మనం ప్రభువును నేను ఎప్పుడు నమ్ముకోవాలి, ప్రభువుకు నేను ఎప్పుడు నా హృదయాన్ని ఇవ్వాలి, మారు మనసు, పాప క్షమాపణ, పశ్చాత్తాపడే అనుభవం నేను ఎప్పుడు అనుభవించాలి అనే ఆ తహతహలాడుతూ ఆత్మ సంబంధమైన వాటి కొరకు మన హృదయాన్ని మరి ప్రభు కొరకు సిద్ధపరచాలే కానీ నాకు ఇప్పుడే అవసరం లేదు, నేను ఇప్పుడే ప్రభువు నమ్ముకను, ప్రభు నాకు ఇప్పుడే అవసరం లేదు, చూద్దామని ప్రభువును నీ హృదయంలో చేర్చుకున్న కొరకు నిరాకరించకూడదు. మన గృహంలో ప్రభు ఉండున్నట్లుగా మనం ఆయన ఆహ్వానించున్నట్లు మనం నిరాకరించకూడదు. అలాగ నిరాకరిస్తే మనం నష్టపోతాం. కనుక దేవుని పిల్లరా, ఇక్కడ యాయీర్ అనేటువంటి ఒక వ్యక్తిని మనము చూస్తాం. కనుక యాయీరు ఏం చేస్తాడు అంటే ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభు పాదాల మీద పడి, మార్కు సువార్తలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త, యాయీరు వచ్చి ఆయన పాదాల మీద పడి ఇలాగా మనవి చేస్తే 21వ వాక్యం 5, ఆయన మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా. ఇక్కడ చూస్తున్నాం, ఒక అధికారి ప్రభువుని ఏం చేస్తున్నాడు? మిగుల బ్రతిమాలు కొనుచున్నాడు. ఎందుకు? నా ఇంటికి రావాలి, ఎందుకు నా ఇంటికి నీవు రావాలి, మిగుల బ్రతిమాలు కొనుచున్నాడు. కనుక నా ఇంటికి రాకపోతే పరిస్థితి బాగోలేదు, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, కాబట్టి నా ఇంటికి నువ్వు రావాలని ప్రభువుని ఏం చేస్తున్నాడు? ఆహ్వానిస్తున్నాడు. రా ప్రభువా నా ఇంటికి, కనుక నా ఇంట్లో పరిస్థితి బాగులేదు, నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, చాలా భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం, కాబట్టి దయచేసి మా ఇంటికి రమ్మని అతడు మిగుల ఆయనను బతిమాలుకొనుచున్నాడు. ఎలా బతిమాలుకున్నాడు? డైరెక్ట్గా వెళ్ళి ప్రభు ఒకసారి మా ఇంటికి రమ్మన్నాడా? అలాగా అతని వచ్చి, ఎవరతని? అధికారి. ఎవరతని? సమాజ మందిరపు అధికారి, యూదుల సమాజ మందిరపు అధికారి. కనుక అందరికీ అధికారిగా ఉండేటువంటి వాడు, గనుడుగా ఉండేటువంటి వాడు వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. రావటమే ఎక్కువ, కొద్దిగా అధికారము, మనము కొద్దిగా ఉన్నత స్థితిలోనికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి పట్టించుకోవడం చాలా కష్టమవుతుంది. ఆయన మందిరానికి రావడం చాలా కష్టమవుతుంది, ఆయన మాటలు వినడం చాలా కష్టమవుతుంది, ప్రార్థన చేసుకోవడం చాలా కష్టమవుతుంది.
కాబట్టి మన జీవితంలో మానవుల యొక్క నైజం, ఈ మట్టి వారి యొక్క నైజం ఏంటంటే కొంత మంచి పరిస్థితిలోనికి ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళినప్పుడు ప్రభువునే మర్చిపోయేటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్తాం తెలుసు. అది మన బలహీనతలు. కానీ ఇతడు ఒక అధికారి అయ్యిండి కూడా, అన్ని రంగాల్లో ఆరితేరిన వాడయ్యిండి కూడా ఏం చేస్తున్నాడు? ప్రభువును చూసి ఆయన దగ్గరికి వచ్చాడు. ఈరోజు ప్రభు దగ్గర మనం ఉండడము చాలా సంతోషం. ప్రభువుతో మనం ఉండడం చాలా సంతోషం. ఆయన దగ్గరికి వచ్చి ఎలాగా? ఆయన పాదం. ఆయన ఒక అధికారి. అసిస్టెంట్లు వెనక కుర్చీ తీసుకొని వస్తున్నారా? అయ్యగారు ఎక్కడ నిలబడితే అక్కడ వేసి కూర్చోబెట్టుకోవడానికి లేదు. ఆయన ఒక అధికారి. ఆయన ఒంటరిగా వచ్చాడు, ప్రభువుని కలుసుకున్నాడు. సముద్ర తీరం అంత ఇసుక వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. అధికారే కానీ తనలో ఉన్న తగ్గింపును మనం ఇక్కడ చూస్తాం. తనలో ఉన్నటువంటి ఆ విధేయతను మనం చూస్తాం. కాబట్టి అధికారి అయినప్పటికీ దేవుని ప్రభు యొక్క కాళ్ళ మీద పడటము ప్రభువు చాలా మెచ్చుకున్నాడు. ఎంత తగ్గింపు, ఎంత అణుకువ, ఎంత విధేయత. వచ్చిన వెంటనే తన పరిస్థితి చెప్పలేదు. వచ్చిన తర్వాత ఆయన పాదాల మీద పడిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు, ప్రభువా నీ పాదాలను వదలను నేను, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులు ఉంచు రా ప్రభువా అని మిగులా చాలా బతిమలాడుకుంటున్నాడు. చాలా అంత బతిమాలుకుంటేనే వచ్చేది కష్టం. ఊరుకుంటే అసలు ఇంకేం వస్తాడు ప్రభు. కాబట్టి ఈ రోజున ప్రభువును చేర్చుకున్నట్టు కొరకు మీరు నేను ఎంత ఆశపడుతున్నాం. ఇక్కడ యాయిరు చూడండి ఎంత ఆశపడుతున్నాడో. నా ఇంటికి రావాలి ప్రభు, నా పరిస్థితిని చూడు, నా కుమార్తె చావ సిద్ధమై ఉన్నది, నీవు నా ఇంటికి రావాలని మిగుల బతిమాలుకుంటున్నావు. కనుక ప్రభువును మన ఇంట్లో చేర్చుకోవడానికి, మన హృదయంలో చేర్చుకోవడానికి దేవుని పిల్లలమైనటువంటి మనము ఎవరు కూడా నిరాకరించకూడదు. ప్రభువును నేను ఎప్పుడు నమ్ముకోవాలి, ఎప్పుడు చేర్చుకోవాలి, ఎప్పుడు ఆయనకు స్థలం ఇవ్వాలి అని దేవుని పిల్లలమైన మనము ప్రభువుని చేర్చుకోవడానికి తగతాలాడాలి, ఇష్టపడాలి, సంతోషించాలి. అంతేగాని నిరాకరించి యేసయ్య నాకు ఇప్పుడే వద్దు, నేను ఇప్పుడే నమ్ముకోను, ఎవరికి నష్టం? ఆయన నమ్ముకోకపోతే మనకేమైనా నష్టమా? మనకే నష్టం కానీ ఆయనకేం నష్టం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము యేసు యొక్క విలువను మనం గుర్తెరగాలి. యేసయ్య విలువను, యేసయ్య ఘనతను, యేసయ్య మహిమను మనం గుర్తెరగాలి. కాబట్టి అలాగ గుర్తెరిగి ప్రభువును మనము చేర్చుకోవాలి. ఈరోజు ప్రభువును నిరాకరించి అనేకమైనటువంటి విలువగలిగిన విలువైన వాటి కొరకు మనము ఈ రోజుల్లో చాలా మంది ఎగబడటం మనం చూస్తాం. ప్రభువును నిరాకరిస్తున్నాం. కనుక లోక సంబంధమైనటువంటి వాటిని మనము అనుభవించడానికి ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా అలా కాదు. కానీ యెరూషలేము ఎలాగైతే ఆయన రాక కొరకు దారి పొడుగున ఏం పరిచారు? తమ వస్త్రాలను పరిచారు. దారి పొడుగున ఆ యొక్క ఖర్జూరపు మటలను, చెట్ల కొమ్మలను నరికి పరిచారు. అంత మాత్రమే కాకుండా ఆయనను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, పాడుతూ, సంగీతములతో ఆయనను ఆ యెరూషలేములోకి తీసుకెళ్ళారు. ఈరోజు నీ ఆహ్వానము ప్రభు పట్ల ఎట్లా ఉంది? ఈరోజు నీ హృదయంలో కానీ నీ ఇంట్లో కానీ మన ఆహ్వానము దేవునికి అలాగుంది. అందుకనే యేసయ్య యెరూషలేమునకు యేసయ్య వెళ్ళినందువలన, లేక మనము యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించినందువలన, మన గృహంలోనికి ప్రభువును మనం ఆహ్వానించినందువలన కలిగే మేలులేంటి? ఆయన చేర్చుకున్నట్టు ద్వారా మనకు కలిగే లాభాలేంటి? యెరూషలేము ఆయన చేర్చుకున్నాడు. యెరూషలేము ఆయన చేర్చుకొని ఆయనకు స్వాగతం ఇచ్చింది. ఎందుకు? ఆయన చేర్చుకున్నందువలన లాభం ఏంటి అంటే యెరూషలేముకు కలగబోయే ఆ భవిష్యత్తును, ఆ ఫ్యూచర్ను గురించి ప్రభు చెప్పాడు. యెరూషలేము యొక్క ఫ్యూచర్ ఏమి కాబోతుందో
ఆయన చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి 19వ అధ్యాయం లూకా సువార్తలో ఆయన మనము ఆ మాటలు చూస్తాం. ఆయన ఆ పట్టణమును ఆ పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి దాని 41 నుండి చదువుతున్నారు. దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల ఎంతో మేలు నీకెంతో మేలు మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పెను. ఇదేంటి? ఏం చెప్పాడు ఇక్కడ ఆయన? దానికి సంభవించబోయేటువంటి విషయాలను ప్రభు ముందుగానే చెప్పేశారు. ప్రస్తుతం బాగానే ఉంది యెరూషలేము యొక్క పరిస్థితి. ప్రభువు వెళ్ళినప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది పరిస్థితి, ఆయన బాగానే చేర్చుకున్నాడు. కానీ నీకు సంభవించబోయే దాని గురించి నేను చెప్తున్నాను, నువ్వు ఎదుర్కోబోయే దాని గురించి నేను చెప్తున్నాను. ప్రభు చెప్పారు. కొన్నిసార్లు దేవుని పిల్లరా, మనకు ప్రస్తుతపు పరిస్థితి మనకు తెలుసు, అంతేగాని భూత భవిష్యత్ కాలములలో ఏం జరుగుతుందో మనకు వర్తమానం తెలుసు, మనకు ప్రస్తుతము తెలుసు, ముందు జరగబోయేది ఏదో మనకు తెలియదు. మన కుటుంబం గురించి కానీ, మన వ్యక్తిగత బ్రతుకుల గురించి కానీ, మనము చేసే పనుల గురించి కానీ, ఏం జరుగుతుందో ఏం సంభవించబోతుందో మనకు తెలియదు. ఎందుకంటే తెలుసుకోలేము కూడా, మనకు తెలవదు అసలు. అలాగా మనం తెలుసుకునే వాళ్ళలాగా ఉంటే మనకు ప్రభు అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువును చేర్చుకున్నటకు నువ్వెంతగా ఇష్టపడతావో, ఆయనను నీ దగ్గర చేర్చుకోవడానికి, నీ ఇంట్లో చేర్చుకోవడానికి, నీ హృదయంలో చేర్చుకోవడానికి నువ్వెంత ఆశపడతావో, ఆ ప్రభువు నీలోనికి వచ్చినట్లయితే, నీ దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నీకు సంభవించబోయేదాన్ని ఏం చేస్తాడు? చెప్తాడు. సంభవించబోయేదాన్ని తెలియజేస్తాడు. అది మంచే కావచ్చు, చెడే కావచ్చు, నీకు తెలియని దాన్ని నీకు తెలియజేస్తాడు ఆయన. ఈరోజు తెలియకపోతే ఎన్ని ఇబ్బందులకు గురవుతావు, తెలియకపోతే ఎంత బాధపడుతూ ఉంటావు. మనలో బలహీనులైనటువంటి వారు బాగుపడతారో లేదో, మనలో నష్టపోయిన వారు బాగుపడతారో లేదో, మనలో కష్టపడుతున్న వారికి సుఖం వస్తుందో లేదో, మనలో ఇబ్బందుల్లో ఉన్నవారు మరి సుఖాన్ని ఎప్పుడైతే అనుభవిస్తారా అని చాలాసార్లు ఎల్లకాలం ఇలాగే ఉండబోతుందా, ఏమైనా మార్పు జరగబోతుందా, ఏం జరగబోతుందని మనం చాలా ఇబ్బందులకు గురవుతుంటాం, సతమతమవుతూ ఉంటాం. కానీ ప్రభు ఏం చేస్తాడంటే, ఆయన మనం చేర్చుకుంటే ఇష్టపూర్వకంగా, ఆయనకు స్వాగతం ఇస్తే, స్తుతించుచు ఆరాధించుచు ఆయన ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా చేర్చుకున్నప్పుడు ఆయన మన భవిష్యత్తు గురించి చెప్తాడు. జరగబోయే సంగతులు నీ జీవితంలో తెలియజేస్తాడు. ఆయన నిరాకరించినప్పుడు ఏమి నీకు తెలవనప్పుడు అకస్మాత్తుగా నీకు నష్టం రావచ్చు, అకస్మాత్తుగా నీకు కష్టం రావచ్చు, అకస్మాత్తుగా నీకు బాధ రావచ్చు, అకస్మాత్తుగా నీకు రుగ్మతలు రావచ్చు. కనుక అలాంటప్పుడు ఏంటి, ఉన్నట్లు ఉండి ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చిందని మనం అనుకుంటాం. కానీ ప్రభువు ఉన్నప్పుడు వాటిని మనకేం చేస్తాడు? కనుక యెరూషలేమునకు ఆయన వెళ్ళిగా, ఆ యెరూషలేమునకు జరగబోయే సంభవించబోయే విషయాలను ప్రభు వారికి చెప్పాడు. కనుక నీ చుట్టూ అరికట్టి, గట్టు కట్టి, ముట్టడి వేసి, అన్ని ప్రక్కల అరికట్టి, నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు. ఇది ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. ఎంత బాగానే ఉంటుంది అని అనుకున్నారు. కాబట్టి ఈ రీతిగా సంభవించబోతుంది అని అన్నాడు. క్రీస్తు 70లో నిజంగా ప్రభు చెప్పినట్లు ఏం చేయండి, ఆ రీతిగానే జరిగింది. టైటస్ చక్రవర్తి దానిని ధ్వంసం చేసి
నాశనం చేశారు. కనుక చాలా భయంకరంగా సఫర్ అయ్యారు, అందరూ ఇబ్బందులు పడారు. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లమైనటువంటి మనము దేవుని వైపుకు మన మనసు తిప్పుకోవాలి, దేవుని వైపుకు మన హృదయాన్ని తిప్పుకోవాలి, దేవుని మాటలకు చెవి యొగ్గాలి, దేవుని వాక్యానికి చెవి యొగ్గాలి, దేవుని సన్నిధికి ఆశపడాలి, ఇష్టపడాలి. కాబట్టి అలాగా నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుడు మనకు సంభవించబోయే పరిస్థితులు చెప్తారు. అవి చాలా తీవ్రంగా ఉంటాయి, బాధకరంగా ఉంటాయి. యెరూషలేముకి చాలా కఠినమైనటువంటి వాటి గురించి చెప్పారు, చాలా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల గురించి ప్రభు తెలియజేశారు. చాలా బాధాకరమైనటువంటి. కాబట్టి చేర్చుకున్నారు, కానీ చేర్చుకున్న దానికి తగినట్లుగా దేవునికి మనం ఏం చేయాలి? బ్రతకాలి. చాలామంది మేము బ్యాండ్ మేళాలతో చేర్చుకున్నాం కదా, మేము బట్టలు పరిచి ఆకులు వేసి అందరూ స్తుతిస్తూ స్తోత్రిస్తూ మేము చేర్చుకున్నాం కదా, ఇక బాగా అంత గ్రాండ్గా చేర్చుకున్న తర్వాత మంచి మాటలే పలుకుతారు అనుకున్నాను. కానీ మంచి మాటలు కాదు, నువ్వు పైకి గ్రాండ్గా చేర్చుకుని ఉండొచ్చు, నీ హృదయము ఆ కాలమునకు ప్రభు వచ్చే సమయానికి ఎలాగుంది? నీవు దేవునికి లోబడే బిడ్డలుగా ఉన్నారా? యెరూషలేము దేవునికి ఎదురు తిరిగిన బిడ్డలుగా ఉన్నారంటే ఎదురు తిరిగిన వారు ఉన్నారు. అందరూ దేవునికి లోబడిన వారు ఉన్నారు, ఎదురు తిరుగుతున్నారు. భక్తి లేదు, భయం లేదు. యెరూషలేము దేవాలయం అంతా ఏం చేశారు? పాడు దిబ్బగా చేసేసారు. దాంట్లో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఏమేమి వ్యాపారాలు? గొర్రెల వ్యాపారాలు, గాడిదల వ్యాపారాలు, పావురాళ్ళ వ్యాపారాలు. యెరూషలేము అంటే ఎక్కడ? పట్టణంలో కాదు, దేవుని ఆలయంలో. దేవుని ఆలయంలో ఆనాడు ఇన్ఛార్జి శాస్త్రులకు, పరిచయులకు, సద్దుకయ్యులకు ఇవ్వబడుతుంది. పెత్తనాలు యెరూషలేములో దేవుని ఆలయం మీద వారికి ఇవ్వబడతాయి. అందుకొరకు కూడుకునే లోపల, లేకపోతే విశ్రాంతి దినం ఒక రోజు అలా ఉంచండి, మిగతా దినములు అన్ని కూడా ఏం చేస్తారు? వ్యాపారం, ఏదో డబ్బు వస్తుంది కనుక దానికి మన మందిరం యొక్క మేలు కొరకు ఆ ఖర్చులకు ఉంటుంది అని రకరకాల వ్యాపారాలు చేశారు. ఎంత భయంకరం! అందుకని ప్రభు ఏం చేశాడు? కోపగించుకున్నాడు. నా తండ్రి ఇల్లు దొంగల ఇల్లుగా మారుస్తారా? నా మందిరము దొంగల గుహగా మీరు మారుస్తారా అని ప్రభువుకు చాలా కోపం వచ్చేసింది. కనుక పరిస్థితులు చూస్తే ఎలా ఉన్నాయి? బాగా చేర్చుకున్నాం కాబట్టి మంచి మాటలు పలుకుతారేమో అనుకుంటున్నాం. ఒకవేళ ఈ రోజున మనం కూడా పైకి ఓలాగా లోన ఒకలాగా నేను కానీ మీరు కానీ ప్రభు దృష్టి ఉంటే దాన్ని తెలుసుకోవాలి. ఈరోజు నీ గురించి కానీ నా గురించి కానీ జరగబోయే పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయి, బాధకరంగా ఉంటాయని తెలియజేసినప్పటికీ మనము ఆ బాధకరమైన వాటిని, ఆ కష్టకరమైన వాటిని జీర్ణించుకోలేని పరిస్థితిలో ప్రభు పాదాల మీద పడి, ప్రభువా ఇవి జరగకూడనట్టు కృప చూపించు, నా పరిస్థితులను మార్చుకుంటాను, నా హృదయాన్ని మార్చుకుంటాను, నా స్థితిని మార్చుకుంటాను, ప్రభువా నన్ను క్షమించు, నేను చేసిన కీడు, నేను చేసిన పాపము, నేను చేసిన అన్యాయము అదేదైనప్పటికీ నేను ఒప్పుకుంటానయ్యా అని ప్రభు పాదాల దగ్గర మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. అంత చక్కగా ఉంటుంది. నేను బాగా గ్రాండ్గా చేర్చుకున్నాను, ఆయన్ను పైకి చేర్చుకున్నడమే ఆయన చూడు. లోన నీ బ్రతుకు ఎలాగుందో, నా బ్రతుకు ఎలాగుందో ఆయన చూస్తాడు. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వాక్యంలో వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియ అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఇక్కడ మనం చూస్తాం ఎవరు చేర్చుకున్నారంట? యేసయ్యను యెరూషలేము చేర్చుకున్న ప్రకారంగా మార్త ఆయనను తన ఇంట చేర్చుకోవటం బాగానే ఉంది. రండి ప్రభు అని ఇంట్లోకి ఆహ్వానించి కూర్చోబెట్టారు, బాగానే ఉంది. తర్వాత ఆమె తనకు ఇష్టమైనటువంటి పనులను చేసుకుంటూ ప్రభువుకు దూరంగా ఉండడం మనం చూస్తాం. ఇంట్లోనే ఉన్నా ప్రభు ఎందుకు వచ్చాడంటే, నేను ఆమెతో మాట్లాడాలి, ఆమె సమస్యలు నాకు చెప్పుకోవాలి, మేమిద్దరం ఒకరితో ఒకరము స్నేహం చేయాలి, నా మాటలు వారు వినాలి, వారి బాధలు నేను వినాలి అనే ఉద్దేశంతో ప్రభు వచ్చింది. కానీ ఈమె ప్రభువుని చేర్చుకున్నారు, కానీ ఆమె విస్తారమైన పని పెట్టుకొని
ఆ రోజే బట్టలు వేసుకోవటం, ఆ రోజే వంట సామాన్లు అన్నీ వేసుకోవటం, ఆ రోజే పూజలు జరపటం, ఆ రోజే విస్తారమైన పనులు పెట్టుకుందాం. విస్తారమైన పనులు. ఆరాధన రోజున విస్తారమైన పనులు పెట్టుకోకూడదు. ఈరోజు ఆరాధన ఉందన్న సంగతి తెలిసి విస్తారమైన పనులు పెట్టుకుంటే వెళ్ళకూడదని. ఏం చూద్దాం, అయిపోతే వెళ్తాను, లేకపోతే పనుల్లోనే నిమగ్నం అయిపోతాం అనుకుంటే అది అజాగ్రత్త అన్నమాట, సిద్ధపాటు లేనితనం. కాబట్టి ప్రభు ఇంట్లో ఉన్నా నువ్వు విస్తారమైన పని పెట్టుకున్నావంటే చూసారా, ప్రభు మా ఇంట్లో ఉన్నాడు అని సంకలు కొట్టుకోవడం కాదు. యేసయ్య మా ఇంటికి వచ్చేసాడు, ఎవరింటికి రాలేదని సంబరపడటం కాదు. యేసయ్యని ఇంట్లో ఉన్నా, యేసయ్యని హృదయంలో ఉన్నా, ఏదో ఆయనకి ఇచ్చిన విలువేది, ఆయనతో చేసిన స్నేహమేది, ఆయనతో గడిపిన సమయమేది, నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు తీసుకుంటున్న కేర్ ఆత్మ సంబంధంగా ఏది అనేది మనం గుర్తు చేసుకోవాలి. యేసయ్య వారు ఇంట్లోనే ఉన్నారు. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత, విస్తారమైన పని అండి, విస్తారమైన ఒక పని కాదండి, ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి. చాలాసార్లు మనం ఇక్కడే దెబ్బతింటాం ఎప్పుడుకు. అందుకనే యూదులకు ఒక కట్టడి ఉంది, సిద్ధపాటు దినం, విశ్రాంతి దినం. సిద్ధపాటు దినమున సిద్ధపడాలి, విశ్రాంతి దినమున ఏ పని ఇంకా చేయకూడదు. ఎంత దూరం నడవాలో అంత దూరమే నడవాలి, ఎక్కువ దూరం కూడా నడవకూడదు. గౌన్లు వేసేస్తా, తలుపులు వేసేస్తా, తప్పకుండా దేవాలయంలోనికి రావాలి. చాలా కఠినమైన తీర్మానాలు చేసి వారు దేవుని ఆలయానికి రప్పించుకుంటారు. ఫ్రీగా రావాలి దేవుని దగ్గరికి ఎట్లా రావాలి? మనం ఫ్రీగా రావాలి. ఆయన దగ్గరికి రాకపోతే తిడతాడు, ఆయన దగ్గరికి రాకపోతే కొడతాడు, ఆయన దగ్గరికి రాకపోతే నాకు నష్టం వస్తుంది, ఆయన దగ్గరికి రాకపోతే నాకు శాపం వస్తుంది అమ్మో అన్నటువంటి ఉద్దేశంతో రావద్దు. నీకు ఏం సంభవించినా ఏం సంభవించకపోయినా నేను నా ప్రభు దగ్గరికి ఇద్దరం వెళ్ళే తీరాలన్న ఇష్టంతో రావాలి. ఎవరు నేను ప్రోత్సాహం చేయకూడదు. నేను ఒక దేవుని నమ్మిన పిల్లలుగా ఇష్టపూర్వకంగా ఆయన దగ్గరికి రా. ఏ పనిని మనం ఈరోజు పెట్టుకోండి. ఆరాధన ముగించిన తర్వాత ఏమన్నా చేసుకోండి, కానీ ఆరాధనకు నువ్వు చూపించే జాగ్రత్త చూపించకపోతే, ఇచ్చే విలువను ఇవ్వకపోతే, నువ్వు ఆయన నీతో స్నేహం చేయకపోతే, ఆయనలో లీనమై పాడి ప్రార్థించి ఆరాధించి దేవుని మాటలు విని ఆయనలో నీవు సంపూర్ణంగా నిలిచి ఉండకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చాను కదా ప్రభు, కనపడ్డాను కదా అన్నట్టు కాదు. ప్రభుకు కావాల్సింది, ప్రభుకు నువ్వు హృదయ అంతరంగాలు. చాలామంది వచ్చారు, ఎప్పుడు వచ్చారు? ఈ అన్న ఎప్పుడు మమ్మల్ని తిడతాడు అనుకోకండి. వచ్చారు, ఎప్పుడు వచ్చారు? మీరు వచ్చేసరికి పాటలు ఉన్నాయా? అయిపోయాయి. ఆరాధన ఉందా? అయిపోయింది. వాక్యం ప్రారంభంలో వచ్చారా? లేదు, మధ్యలో వచ్చారు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నామంటే అది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త, నేను తీసుకోవాల్సిన జాగ్రత్త, మనం అందరం తీసుకోవాల్సిన జాగ్రత్త. ప్రారంభంలోనే ఉండగలిగేలాగా మనము రావడానికి ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. ఇంకా ఎప్పుడు ఇంతేనైతే ఇలాగా, ఎప్పుడు ఇలాగైతే ఇలాగా అలా ఉండకూడదు. దేవుని పిల్లగా మనం ప్రయాసపడాలి. మీరు మనమందరం కూడా ప్రయాసపడాలి. నా కోసం కాదు మీరు వచ్చేది, మీకోసం కాదు నేను వచ్చేది. మనమందరం మన కొరకే వస్తున్నాం, మన క్షేమం కొరకే వస్తున్నాం. ఇంట్లోకి వచ్చిన మనిషితో ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వినడానికి మరి ఈ మనిషి ఇష్టపడక విస్తారమైన పని. అంతలో ఒక మరియ వచ్చారు, యేసయ్యను చూశారు.
ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి మరి యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుచుండెను. ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. నీకు చింత లేదా? ఎవరితో ఏం మాట్లాడుతున్నా కొద్దిగా మైండ్ ఉందా నీకు? కొంతమందిని ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు మనకు. కొంతమంది వయస్సును బట్టి పిలిపించి మాట్లాడాలి. కొంతమంది వారికి ఉన్న పొజిషన్, వారికి ఉన్నటువంటి అర్హతను బట్టి మనం చూసి మాట్లాడాలి. కాబట్టి ఏది ఏమైనా మనం జాగ్రత్తగా ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించి మాట్లాడాలి. అలాగ మాట్లాడకపోతే అసలు ప్రభు భూమి ఆకాశములకు సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, పాపుల రక్షకుడు, పరిశుద్ధుడు దీంట్లో కూర్చుంటే ఏమంటా? ఏం మాట్లాడుతున్నావు? ప్రభువా, నీకు చింత లేదా? నువ్వు పెద్ద మనిషి, నీకు చింత లేదా? అనవసరంగా నా చెల్లెలు నీ పాదాల దగ్గర కూర్చోబెట్టుకున్నావు. వెళ్ళమ్మా, నువ్వు కూడా పని చేసుకోపో అని చెప్పొచ్చు కదా. నీకు తగునా? నువ్వు గ్రహింపు లేదా ప్రభు? నీకు నువ్వు చెప్పొచ్చు కదా అని అంటావు. చేసుకునేదేదో చేసుకోకుండా ఇది అంటారు కదా, మేసే గాడిదొచ్చి కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టింది. కాబట్టి అలా ఉంది ఈవిడ ధోరణ. కాబట్టి ఏదో ప్రభు పాదాల దగ్గర కూర్చొని యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆయన మాటలు వింటూ చాలా నిమగ్నమైపోయి ఉండగా మరియా ఫుల్ సీరియస్గా వచ్చింది. వచ్చి నా చెల్లెలు నీ దగ్గర కూర్చొని మౌనంగా మాటలు వింటుంది కదా, కాబట్టి నీకు చింత లేదని నాకు ఎంత పని పడింది, నేను ఒక్కదాన్నే చేయాలా? ఎవడు పెట్టుకోమన్నాడు అంత పని? కాబట్టి దేవుని పిల్లరా గమనించండి, ఇంట్లోకి తీసుకుని వచ్చి కూర్చోబెట్టిన ఆవిడ నువ్వే. కూర్చున్నారు ప్రభు అని తెలిసి కూడా విస్తారమైన పని పెట్టుకుంటావా? అసలు ప్రభు మీద ఏమైనా ఆశ ఉందని? ఈవిడకు తెలియదు యేసయ్య వచ్చారని. ఇంటికి బయటికి వెళ్ళిన ఆవిడ మరియా వచ్చారు, చూశారు. ఆయన చూసిన వెంటనే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధను వింటూ ఉన్నారు. అందుకే యేసయ్య అందుకు ప్రభు మార్తా అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని. చాలా మంది మార్తను మెచ్చుకుంటారు. ఇప్పుడు మరియను మెచ్చుకోవాలా, మార్తను మెచ్చుకోవాలి? మనం మరియను మెచ్చుకోవాలా, మార్తను మెచ్చుకోవాలి? ఏమంటారు అందరూ? ఆలోచన చేయాలి. ఒక పాస్టర్ గారు మార్తను మెచ్చుకోవాలన్నారు. చాలా హార్డ్ వర్కర్ మార్త, కాబట్టి చాలా కష్టజీవి మార్త, కాబట్టి మార్తను మెచ్చుకోవాలంటాడు ఆయన. యేసయ్య ఎవరిని మెచ్చుకుంటే వాళ్ళని మెచ్చుకోవాలి. మనం యేసయ్య ఎవరిని మెచ్చుకున్నాడు? మరి ఈ పాస్టర్ అంటే మార్తను మెచ్చుకున్నాడు. మార్త చాలా హార్డ్ వర్కర్ అండి అని మెచ్చుకుంటాడు. యేసయ్య నొచ్చుకున్నాడు ఆమెను బట్టి, యేసయ్య ఆవిడను బట్టి నొచ్చుకున్నాడు. ఆవిడ ప్రవర్తించిన తీరు సరిలేదు. విస్తారమైన పని పెట్టుకొని నా సన్నిధిని దూరం చేసుకున్నాడు. చేర్చుకున్న ఆవిడ నా దగ్గర కూర్చుంటే ఎంత బాగుండేది. కాబట్టి దేవుని పిల్లవారా, కొన్నిసార్లు మన ఇంట్లో చేర్చుకోవచ్చును కానీ ఇంట్లో చేర్చుకున్నంత మాత్రాన కుదరదు. ఆయనతో మనం ఉండాలి, ఆయనతో మనము ఉండాలి. మా ఇంట్లో ఉన్నాడు యేసయ్య, ఆయన ఎక్కడికి పోతాడు? ఇక్కడే పడి ఉంటాడు అన్నట్లుగా ఉండకూడదు. ఆయనకి ఎన్నో బోర్డు పనులు. కాబట్టి ఆయన మన ఇంట్లో ఉన్న తర్వాత మనం ఆయనతో ఉండాలి. ఎవరైనా బంధువులు వచ్చారనుకుంటే ఉండాలి, నేను పై చేస్తానంటామా? ప్రార్థనకి వెళ్ళేసరికి బంధువులు వచ్చారనుకోండి, ఏం చేస్తా? నేను ఒకరిని అడిగి ఏంటంటే ప్రార్థనకు రాలేదు అంటే బంధువులు వచ్చారు. బంధువులు వస్తే ఏమైంది? మీరు రావచ్చు కదా. వారితో ఊసులాడాలి. కబుర్లు చెప్పుకోవాలి. ఏంటి, ఎలాగున్నారు, వాళ్ళు ఎలాగున్నారు, పిన్ని గారు ఎలాగున్నారు, ఈయన పెదనాన్న ఎలాగున్నాడు, ఆ బాగారు ఎలాగున్నారు, వాళ్ళ పొలాలు ఎట్లున్నాయి. ఈ ఊసులు ఆడకపోతే, ఈ కబుర్లు ఆడకపోతే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని నన్ను ఫీల్ అవుతారంటారు. వాళ్ళు ఫీల్ అవుతారని వీళ్ళు బాధపడి యేసయ్యని ఫీల్ చేశారు. నువ్వు ఫీల్ అవుతూనే ఉండాలి మా జీవితంలో.
నువ్వు ఎప్పుడు కూడా సంతోషపడకూడదు మా జీవితంలో అని యేసయ్యను వదిలేసేసావు. యేసయ్య మాకు ముఖ్యం కాదు. ఎవరు ముఖ్యం మాకు ఇక్కడ? బంధువులు ముఖ్యం. యేసయ్య మాకు ముఖ్యం కాదు, మా పని ముఖ్యం. ఇక్కడ ఎంత భయంకరంగా కొన్నిసార్లు మనము ఆలోచన చేస్తాం. దేవుని బిడ్డలారా, యేసయ్య అందుకే కోపించుకొని అన్నాడు, నువ్వు విస్తారమైన దరిద్ర పనులను పెట్టుకొని విచారం కలిగి తొందరపడుతూ మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడాలో మైండ్ ఏమన్నా చెప్పిపోయిందా నీకు? తొందరపడి మాట్లాడుతున్నావు. కానీ అవసరమైంది ఒకటే, మరియా ఉత్తమమైన దానిని కనుక ఏర్పాటు చేసి అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. కాబట్టి నేను ఎందుకంటే యెరూషలేము చేర్చుకున్నంత మాత్రాన మంచి మంచి సంగతులను మా గురించి చెప్తారు అనుకున్నాను. మంచి సంగతులు చెప్పాడా? లేదు, చాలా బాధాకరమైన విషయాలు చెప్పాడు. అదేంటి, మేము చేర్చుకున్నా కూడా బాధాకరమైన సంగతులు చెప్పావు. ఎంత ఖర్చు పెట్టాము ఈ గ్రాండ్ వెల్కమ్ కొరకు మేము. ఆయన నువ్వు ఎంతనా ఖర్చు పెట్టుకుని ఉండొచ్చు, కానీ ప్రభు పాలిసి కొట్టలేం మనం. నీకు జరగబోయే సంగతులే చెప్తాడు ఆయన. అవి కఠినంగా ఉండొచ్చు, నువ్వు మార్పు చెందొచ్చు కదా, మారు మనసు పొందొచ్చు కదా, తప్పులు ఒప్పుకోవచ్చు కదా, పాపాలు ఒప్పుకోవచ్చు కదా, సరి చేసుకోవచ్చు కదా. చేసుకోక ఆయన మీద కోపడతాను. మార్త ఇంటికి చేర్చుకున్నాడు, కానీ మార్త ఆయనతో భలే పొగుడుతాడు యేసయ్య నన్ను అని అనుకుంది. కనుక యేసయ్య ఏం చేశాడు? తిట్టాడు. పొగడలేదు, తిట్టాడు. ఏంటి ప్రభు, చేర్చుకున్నది నేనే కదా, గుర్తు చేసింది నేనే కదా. నువ్వు గుర్తు చేసినా చేర్చుకున్నా, నువ్వు నా దగ్గర గడిపింది ఏది? నువ్వు మరీ అని మెచ్చుకున్నా. కనుక ప్రభువుని చేర్చుకున్నాను, కానీ ప్రభుతో గడపట్లేదు కదా. మరి ప్రభువుని చేర్చుకుని ఎరసలేము, కానీ దేవుని దృష్టికి మంచిదిగా కనపడలేదు కదా. అందుకే కఠినమైన సంగతులు. కాబట్టి దేవుని పిల్లమైనటువంటి మనము ప్రభువును చేర్చుకునేటువంటి ఆశ కలిగి ఉన్నాం. యెరూషలేము ఎలాగైతే ఆశతో ప్రభువుని చేర్చుకున్నాడు, మనం కూడా ప్రభువును ఆశతో చేర్చుకోవాలి. అప్పుడే మన జీవితంలో ఒక సంతోషకరమైన దినంగా ఉంటుంది. యేసు లేని హృదయం, యేసు లేని ఇల్లు, యేసు లేని స్థలము మనకు అంత ఆసక్తికరంగా ఉండదు. మనం ఎక్కడుంటే అక్కడ మన ప్రభు రావాలి. ఎక్కడికి వస్తే ప్రభు అక్కడికి రావాలి. ఇలా యోసేపు మరి పొతిఫరు ఇంట్లో ఆయనను బట్టి దీవించాడు. యోసేపును బట్టి పొతిఫరు పొలమును కూడా యోసేపును బట్టి ఏమైపోయింది? దీవించాడు. మరొక మాటను లూకాసు వార్తలో నుండి మనం చూద్దాం. 19వ వాక్యము 5వ వాక్యము చూద్దాం. 19వ అధ్యాయం 5వ వాక్యం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఇక్కడ కూడా ఒక వ్యక్తి చేర్చుకున్నాడు. ఎవరిని? మార్త చేర్చుకున్నాడు, కానీ మార్త దేవుని దీవెన పొందలేదు. యెరూషలేము చేర్చుకుంది, కానీ యెరూషలేము మేలుకరమైన వాళ్ళకు ఆశీర్వాదకరమైనటువంటి మాటలు దేవుని దగ్గర నుంచి పొందుతున్నారు. చేర్చుకున్నంత మాత్రాన మనం పొందుకోలేము. మనం బ్రతికిన విధానమును బట్టి, మనం ప్రభుతో గడిపిన విధానమును బట్టి. కనుక చేర్చుకున్నది ఆవిడే, కానీ మరియా ఆ దీవెనలు యెరూషలేమును బట్టి ఏ దీవెన లేదు. ఇక్కడ ఎవరు? జక్కయ్య చేర్చుకున్నాడు. ఎలా చేర్చుకున్నాడట? సంతోషముతో ప్రభువా, అసలు నేను నిన్ను ఎప్పుడు నుండో చూడాలనుకుంటున్నాను ప్రభు. నేను ఆ జనసమూహంలోనికి వస్తే అసలు నాకు మీరు కనిపించలేదు, అందుకని మేడి చెట్టు ఎక్కాను. మిమ్మల్ని మేడి చెట్టుకి ఎందుకు ఎక్కావరా? నన్ను చూడడానికి అక్కడ ఉండకపోయామంటే నాకు కనపడలేదు, నేను పొట్టండి ప్రభు. మేడి చెట్టు ఎక్కితే ఈ దారిని మీరు వస్తారని తెలుసుకొని నేను ఎత్తులో ఉంటాను కదా, నేను మిమ్మల్ని చూద్దామని ఆశతో ఈ మేడి చెట్టు. యేసయ్య తన హృదయంలో తన కొరకున్న తృష్ణ, తన హృదయంలో తన కొరకున్న ఆశ, తన హృదయంలో యేసు కొరకున్నటువంటి ఆ వేదన, అతిష్టాన్ని చూశాడు. అందుకని ఆయనే ఆ మేడి చెట్టు కిందికి వచ్చాడు. అందరినీ వదిలేసి వచ్చాడు. ఎంతోమంది యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరినీ ఆ జనసమూహాన్ని అంతా వదిలేసి వచ్చాడు. వచ్చి పైకి చూసి, జక్కయ్య తొందరగా దిగు, నేడు నేను నీ ఇంట
ఉండాలనుకుంటున్నాను అన్నది. ఎంత సంతోషము! అరే కనబడనివి ప్రభు నాకు ఇక జీవితంలో చూడలేనేమో అనుకున్న ఆయన డైరెక్ట్గా వచ్చి నన్ను పిలుస్తున్నారు. ఎంత సంతోషం కదా, ఎంత ఆనందం. తొందరగా దిగు, నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. తొందరగా జక్కయ్య దిగి మరి సంతోషముతో, అమ్మా మనం ఎలా చేర్చుకోవాలంటే ఇలా చేర్చుకోవాలి, సంతోషముతో ప్రభుని చేర్చుకోవాలి. అయిష్టంగా కాదు, సంతోషంతో. అవునండి ప్రభు నేను నమ్ముకుంటున్నాను, అవును నా ఇంట్లో ప్రభువుకు చోటిస్తున్నాను, నా హృదయాన్ని దేవునికి ఇస్తున్నాను, నేను ఇష్టపూర్వకంగా ప్రభువుకు లోబడతాను అని సంతోషంతో మన జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలి. కానీ సంతోషంతో ప్రభువులను మనం చేర్చుకోవాలి. కానీ అయిష్టంతో మనము పైకి ఒక రకంగా లోన ఒక రకంగా మనం ఉండకూడదు. ఎందుకంటే మనుషులు దాన్ని గ్రహించలేకపోవచ్చు, కానీ మన దేవునికి అన్నీ తెలుసు. జక్కయ్య దిగి సంతోషంగా చేర్చుకున్నాడు. సంతోషంగా చేర్చుకొని చాలా ఆనందపడిపోతున్నాడు. యేసయ్య జక్కయ్య ఇంట్లో ఉన్నది కొన్ని క్షణాలే, దేవుని బిడ్డ, కొన్ని క్షణాలే. జక్కయ్య ప్రభు తనతో ఉన్న కొన్ని క్షణాల్లో, సమయం చాలా కొద్దిదే కానీ గొప్ప మార్పు జక్కయ్యలో. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. అందుకు ఇదేంటిది మార్పు, చేంజ్ మనం చూస్తాం. ఇది వరకు ఎప్పుడు కూడా చూడని మార్పు. ప్రభువును చేర్చుకున్న తర్వాత, ప్రభుతో కొంత సమయం గడిపిన తర్వాత, ఇంత డబ్బు పిచ్చోడు అంటే అంత డబ్బు పిచ్చోడు. డబ్బు 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 డబ్బు. అందుకనే అందరి దాన్ని ఏమన్నారు? పాపి. పాపపు కార్యం చేస్తాడు డబ్బు కోసం, ఏదైనా చేస్తాడు, ఎన్ని మోసాలైనా చేస్తాడు. డబ్బు డబ్బు డబ్బు. కాబట్టి దేవుని బిడ్డలారా, అటువంటి మనిషి డబ్బే నాకు సర్వస్వం అనుకున్నవాడు, డబ్బే నా ప్రాణం అనుకున్నవాడు, అన్ని మోసాలు అన్యాయాలు చేసి గడించినటువంటి వ్యక్తి ఆ కొంత సమయం ప్రభువుతో ఉండగానే, ఆ ప్రభువుని చూడగానే లేచి గొప్ప మార్పు గురించి చెప్పు. ప్రభువా నేను ఎవరి వద్ద దేనినైనా అన్యాయంగా తీసుకుంటే దానికి 4 గంటలు నేను మరలా ఇస్తాను. ఎంత మార్పు! నువ్వు పాపుతూ మాటలేనా ఇవి? నిజంగా చెప్పాడా? నిజంగా చెప్పకపోతే ప్రభు కదా అక్కడే ఉండేది, ఊరుకుంటాడు ఆయన. నోరు మీద నీ బోటుకు మంత నాకు తెలుసు అంటాడు, నీ యొక్క వేషాలని నాకు తెలుసు అంటాడు. కనుక ఆ రీతిగా చెప్పాడా, నేను ఎవరి యొక్క ఏదైనా అన్యాయంగా తీసుకుంటే వారికి 4 రెట్లు చెల్లిస్తాను. అందుకు యేసు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసయ్యను చేర్చుకుంటే ఏమొచ్చింది? యేసయ్యను చేర్చుకుంటే రక్షణ వచ్చింది ఇంటికి. ఎందుకనగా ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. శిక్షకు గురి అయిన ఇల్లు, శిక్షకు గురి అయిన వ్యక్తి ఏమైపోయాడు? ఎందువలన? నన్ను చేర్చుకున్నందువలన ఆ కుటుంబం రక్షించబడింది, ఆ వ్యక్తి రక్షించబడ్డా. నన్ను చేర్చుకున్నందువలన మరియా మేలు పొందుకుంది. ఆ ప్రభువు మార్త కాదు, మరియా మేలు పొందుకుంది, ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, నాతో స్నేహం చేసింది నన్ను చేర్చుకున్నందువల్ల. కానీ యెరూషలేము నన్ను చేర్చుకుంది, కానీ యెరూషలేముకి అందుకనే ఆ యెరూషలేము గురించి నేను ఆ రీతిగా ప్రకటించవలసి వచ్చింది. చాలా ఘనంగా నన్ను చేర్చుకున్నంత మాత్రాన నేను ఏదో సంతోషపడి మిమ్మల్ని దీవించేవాడు కాదు. ఎందుకంటే మీ మార్పును నేను కోరుకుంటున్నాను. మీ చేయండి నాకు. ఇక్కడ చూడండి, మారిన వ్యక్తిని ఏమన్నాడు యేసయ్య? అనకుండా ఉండలేకపోయాడు కదా. ఇతడును అబ్రహాము కుమారుడే. మారిన వ్యక్తిని, నిజంగా మారిన వ్యక్తిని ప్రభు చూశాడా? ఎంత చక్కటి మాట్లాడాడు. ఇతడును అబ్రహాము కుమారుడు.
ఇదివరకైతే అతడు అబ్రహాం కుమారుడు కాదు, సాతాను కుమారుడు అన్నారు అందరూ. పాపి, దుర్మార్గుడు అన్నారు. కానీ యేసయ్య డిక్లేర్ చేశాడు, మార్పు క్షణంలో వచ్చింది. నేను ఇలాంటి పనులు ఎప్పుడు చేయలేదు. ఇక నీవు కూడా అబ్రహాం కుమారుడు, ఎందుకనగా ఇంటికి. కాబట్టి ఈ రోజున, ఈ మంగళాదివారం రోజున యెరూషలేము ప్రభువును చేర్చుకున్నట్లు మనం కూడా మన ప్రభుని ఏం చేయాలి? చేర్చుకోవాలి. మన హృదయంలోనికి చేర్చుకోవాలి, మన గృహంలోనికి చేర్చుకోవాలి. ఆయన్ని ఆయన లేడు అనేటువంటి అనుమానాలు మన ఇంట్లో కానీ మన హృదయంలో కానీ, ఆయన లేడు, ఆయన ఉండట్లేదు, ఎందుకనగా మనం ప్రవర్తించే తీరు సరిగా లేదు అనేటువంటి అనుమానాలు ఏమైనా వచ్చినట్లయితే వెంటనే ఆయన కాళ్ళ మీద మనం పడాలి. ప్రభు, నీవు లేని చోటు నాకు ఆశీర్వాదం కాదు, నీవు లేని హృదయము నాకు సంతోషం కాదు ప్రభు. నిన్ను నాయన విడిచి నేను బ్రతకలేదు. నాలోనికి రా, నాతో రా, నాలో ఉండు ప్రభు, నాతో ఉండు ప్రభు అని ప్రభువును కన్నీటితో మనం ఏం చేయాలి? సరి చేసుకొని తిరిగి ఆయన మన హృదయంలో చేర్చుకోవాలి. ఆయన లేకపోతే మనం బ్రతకలే క్షణమైనా. అందుకోసము యేసయ్యను ఇదిగో ఆయన నీలోనికి వచ్చుచున్నాడు. జకయ్య ప్రవక్త అన్న ప్రకారం ఏమంటారు? నీ యొద్దకు వచ్చుచున్నాడు. కనుక వచ్చిన ప్రభుని చేర్చుకున్నారు. అలాగనే ఎవరు చేర్చుకున్నారు? మార్త చేర్చుకున్నాడు. అలాగనే జకయ్య చేర్చుకున్నాడు. యాయిరు చేర్చుకున్నాడు. కనుక యాయిరు కుమార్తె మరణం నుండి మరి బ్రతికించబడడం ఆయన చేర్చుకున్నందువల్లనే. కాబట్టి ఆయన చేర్చుకున్న వారు చాలా మంది మేలు పొందారు. ఆయన చేర్చుకొని ఆయనతో ఉండని వారు మేలు పొందలేదు. ఆయనను చేర్చుకొని సరిగా లేని వారికి ఆయన హెచ్చరించారు. ఈరోజు మనం హెచ్చరించబడడం కూడా మంచిదే, ఎందుకంటే సరి చేసుకుంటాం. లేక దీవించబడడం కూడా మంచిదే, ఎందుకనగా ఇంకా స్ట్రాంగ్గా ప్రభువులు మనము ఉన్నాం. కాబట్టి మనం కూడా ప్రభువుని ఎప్పుడు కూడా పోగొట్టుకోకుండా ఆయనను మన హృదయంలో చేర్చుకొని, మన గృహంలో చేర్చుకొని, ఆయన మహిమ కొరకు మనం బ్రతుకులాగున దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.